కరీంనగర్లో రాజకీయం గరం గరంగా మారుతోంది. సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు హోరెత్తిపోతున్నాయి. ఆ ఇద్దరి డైలాగ్ వార్ చూద్దాం. మరి 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారు, ఏ దేశంలో అమలు చేశారు, ఏ రాష్ట్రంలో అమలు చేశారు? ఆ కర్ణాటక 6 గ్యారెంటీల పేరు చెప్పి ఈడ ఎన్నికల 6 గ్యారెంటీలు అన్నారు. ఆర్డర్ ప్రజలు రోడ్డు మీకు ఎక్కారు. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు, తినలేని పరిస్థితి ఆడ పేరు చెప్పి ఈడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కర్ణాటక తెలంగాణ పేరు చెప్పి దేశంలో పాంచినాయ పేరుతో మళ్ళీ కొత్త ఎజెండా స్టార్ట్ చేశారు. కానీ మోసం అంటేనే కాంగ్రెస్ పార్టీ. మోడీ గారు చేసింది 10 సంవత్సరాల ఇప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళకు దీక్ష ఏడేయాలే పోయి అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్ల కోసం దీక్ష చేయాలి, లేకుంటే ఏఐసిసి భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు. ఇద్దరు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ని ఓడగొట్టాలన్న ప్లాన్ తోని లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి గారు తిట్టినా, వాళ్ళ మంత్రులు తిట్టినా కూడా ఏం మాట్లాడారు. ఎందుకంటే ఒప్పందం వాళ్ళిద్దరు. కరీంనగర్లో బండి సంజయ్ ఓడిపోవాలి వీళ్ళ ప్లాన్. కానీ బండి సంజయ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిని, మీరు కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు రా. అక్షింతల పేరు మీదనో ఉపాధి హామీ ఎంపీ నిధిలో కాదు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవం ఉండే, కానీ ఇలా ఆ గౌరవాన్ని దించే విధంగా నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవినీతే కారణమని రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డితో సహా కోడై కూస్తా ఉన్నారు. దానికి జవాబు అంటే జవాబు చెప్పలేక ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకరంగా ఏం చేసిందో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఇలా 2014లో 105 సీట్లు డిపాజిట్ రాలే, 2018లో 100 సీట్లకు డిపాజిట్ రాలే, మొన్న 70 సీట్లకు డిపాజిట్ రాలే. టీపీఎల్ మ్యాచ్ కు సిద్ధం కదా. మన కెప్టెన్ ఎవరు? కిషన్ రెడ్డి గారు. ఐపీఎల్ మ్యాచ్ కు సిద్ధం కదా. ఐపీఎల్ మ్యాచ్ సిద్ధం కదా. మన కెప్టెన్ ఎవరు? బస్ ఇద్దరు నాయకులు మనకున్నారు. ఇవాళ ఎట్టి బస్సు ఎట్లా క్రికెట్ 6ల మీద 6లు కొట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డక్అవుట్లు ఇవ్వాలి. అందరు చెప్పుకుంటున్నట్టుగా, ముఖ్యంగా బండి సంజయ్ వాళ్ళ టీం చెప్తున్నట్టుగా కిషన్ రెడ్డిని కేసీఆర్ గారు నియమించిండ్రు అని చెప్పుకుంటారు. బండి సంజయ్ని ఎందుకు తొలగించారంటే అవినీతికి పాల్పడ్డారని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ సందర్భం మాకు అవసరం లేదు. మీరు మా రాష్ట్రానికి ఏం చేస్తారు, మా జిల్లాలకు ఏం చేస్తారు, మా ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారో, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ముక్కు భూమికి రాసి జవాబు చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ